అందరికీ నమస్కారం. ఆడవారు ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మంచిది? ఒకప్పుడు మన శాస్త్రాల ప్రకారం అష్టావర్షాత్ భవేత్ కన్య అని 8 ఏళ్ళు రాగానే ఆవిడ పెళ్లి యోగ్యం అయింది, పెళ్లికి సిద్ధంగా ఉన్నది అని అర్థం. ఒకప్పుడు రజస్వల పూర్వ వివాహాలు జరిగేవి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. వాటిని గురించి మనం తలుచుకోవద్దు. ఉండేవి అని చెప్పుకోవటమే. ఇప్పుడు ఎంత వయసు వస్తే, ఒకప్పుడు చిన్నపిల్లలకి అంటే 15, 16 ఏళ్ళు 20 ఏళ్ల లోపల పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఈ రోజుల్లో అలా జరగకపోవటం వల్ల ఒకప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో ఈ రోజుల్లో ప్రపంచం లేదు. గమనించండి, 20 ఏళ్ళప్పుడు స్త్రీ వివాహం చేసుకుంటే తర్వాత చక్కగా వాళ్ళకి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. 30 ఏళ్ల లోపల స్త్రీ పిల్లల్ని కనేటటువంటి ఈ కార్యక్రమం అంతా ముగిస్తే, ఒకళ్ళ ఇద్దర ముగ్గుర వాళ్ళ ఛాయిస్లను బట్టి, వాళ్ళ ఓపికలను బట్టి, ఆరోగ్యాలను బట్టి చేస్తే అప్పుడు ఆ పిల్లల్ని వాళ్ళు సరిగ్గా పెంచగలుగుతారు. వాళ్ళు చాలామంది కెరీర్ వెంటబడి సంతానం వద్దనుకుంటున్నారు, పెళ్ళి కూడా వద్దనుకుంటున్నారు. సంతానం దాకా ఎందుకు, పెళ్ళే వద్దనుకుంటున్నారు. కనుక అలా కాకుండా మరి పెళ్ళి వద్దనుకున్నాం, సంతానం వద్దనుకున్నాం, పెళ్లి చేసుకున్నా మాకు అసలు పిల్లలు వద్దు. ఈ మధ్య కొత్త సిద్ధాంతం తయారైందట. ఒకప్పుడు ఏమనేవారు, 2 లేక 3 ముద్దు అనేటటువంటి స్లోగన్ నడిచేది. తర్వాత మేమిద్దరం మాకిద్దరు నడిచింది. ఆ తర్వాత 1 ఆర్ నన్ అంటే ఒకళ్ళు లేదా వద్దు, అది కూడా వద్దు అనేటటువంటిది. ఇప్పుడు అది కూడా వద్దు. డింక్ అంటే ఏమిటి? డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. అసలు మాకు పిల్లలే వద్దు, నా సంపాదన నా భార్య సంపాదన, లేకపోతే నా సంపాదన నా భర్త సంపాదన, మాకు ఇవి చాలు. మా సంపాదనలు మేము జీవితాంతం ఇష్టం వచ్చినట్టుగా మేము అనుభవిస్తాం, భోగాలు అనుభవిస్తాం, మాకు పిల్లలొద్దు. అందరూ ఇలా పిల్లలు వద్దంటే ఈ ప్రపంచం ఎక్కడ ఏమైపోవాలి? ముందరికి సాగాలి కదా. కనుక పిల్లల్ని కనాలి కదా. పిల్లల్ని కనాలి అంటే స్త్రీనే పిల్లల్ని కనగలదు. మగవాళ్ళు 60 ఏళ్ళకు కూడా వాళ్ళకి సంతాన యోగ్యత ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోకపోతే ఆ మగవాళ్ళకి 60 ఏళ్ళ వరకు దాదాపుగా ఆరోగ్యంగా ఉన్నంతసేపు, అందాక 70 ఏళ్ల వాళ్ళు కూడా కన్నటువంటి సందర్భాలు ఎన్నో మనకి కనిపిస్తాయి. ఇవి ఉన్నాయి. కానీ స్త్రీకి మాత్రం అలా కాదు. ఆవిడ గర్భసంచి కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. కనుక ఆ సందర్భంలో పైగా ఈ రోజుల్లో ఏమైందంటే రకరకాలైనటువంటి పొల్యూషన్స్ వల్ల, ముఖ్యంగా మిల్క్ పొల్యూషన్ అనేది ఒక రీసెర్చ్లో బయటపడిన విషయం. మిల్క్ ఇచ్చేటటువంటి మిల్కింగ్ కౌస్ కానీ బఫెలోస్ కానీ ఒక రకమైన ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత వీళ్ళు పాలు పితుకుతున్నారు. కనుక ఆ ఇంజెక్షన్లో ఉన్నటువంటి హార్మోన్స్ వల్ల ఈ పాలు తాగినటువంటి పిల్లలందరికీ తొందరగా హార్మోన్స్ డెవలప్ అయిపోయి చాలా చిన్నపిల్లలే, ఒకప్పుడు 14-15 ఏళ్ళప్పుడు ఆడపిల్లలు కనుక రజస్వలు అయితే ఈ రోజుల్లో 8 ఏళ్ల నుంచే వాళ్ళతో జాగ్రత్తగా కాచుకొని ఉండాల్సి వస్తుంది. 8, 9, 10 ఏళ్ల లోపల ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే వాళ్ళలో హార్మోన్స్ త్వరగా పెరిగిపోతున్నాయి. ఇవి మగపిల్లలు కూడా. అందువల్ల వీళ్ళు తొందరగా వాళ్ళకి ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది, తొందరగా ఎండ్ అయిపోతుంది. 35-40 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళకి పూర్తిగా ఈ ప్యూబర్టీ పీరియడ్ అయిపోయి ఇక వాళ్ళకి ఇంకా నెలవారీ పీరియడ్స్ ఉండకుండా అయిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే మేల్ హార్మోన్స్ పెరుగుతున్నాయి ఆడవాళ్ళలో, ఫీమేల్ హార్మోన్స్ తగ్గుతున్నాయి. ఈ తేడా బాగా కనిపిస్తోంది. ఈ తేడా స్టడీ అమ్మా, ఇదంతా మెడికల్ స్టడీ, నేనేదో చెప్పటం కాదు. ఈ రకంగా కనిపించటం వల్ల మనకి ముందర తరాల్లో పిల్లలు ఉండాలి అంటే తప్పనిసరిగా స్త్రీకి 20 ఏళ్ల లోపల 20కి పెళ్లి చేసి 30 లోపల వాళ్ళ సంతానం కనటం ముగిస్తే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. ఎందుకంటే అప్పుడు అండం ఆరోగ్యంగా ఉంటుంది. వయసు అయిపోతున్న కొద్ది అండము ఆరోగ్య దశ నెమ్మదిగా క్షీణించి సరైన పిల్లలు పుట్టరు. 30 దాటాక తర్వాత పుట్టిన పిల్లలందరూ ఏదో చిన్న లోపాలతోనే పుడుతున్నారు. ఆ లోపాలని వీరు తర్వాత సవరించుకోవటం, లేకపోతే ఆ లోపాలతోనే బతికేయటం జరుగుతోంది. ఇది గమనించండి. ఎవరినైనా మీ చుట్టుపక్కల మీ ప్రపంచాన్ని ఒక్కసారి చూడండి. ఇప్పుడున్న తరాల్లో ఎవరిదైనా చిన్నపిల్లల బర్త్డేస్ అయితే వెళ్తుంటే అక్కడ పిల్లలు ఎవరు ఉండట్లా. ఒకళ్ళు పిల్లల బర్త్డే అయితే వెళ్తే పిల్లలందరికీ చక్కగా ఆ బర్త్డే క్యాప్స్ అనో ఏవో పెట్టి చిన్నపిల్లలందరితో సరదాగా ఏవో చిన్న గేమ్స్ ఆడిచ్చేవాళ్ళం. ఇప్పుడు అవేవీ లేవు. ఎందుకంటే పిల్లలే లేరు. అందరూ వృద్ధులు కానీ మధ్యతరం వాళ్ళు కానీ వస్తున్నారు, మధ్య వయసు వాళ్ళు కానీ. ఈ పిల్లలు మాత్రం మొత్తం అంత 100 మందిని పిలిస్తే 5-6 కనిపిస్తున్నారు. అంటే రేపు మన తరం ముందరికి భావి భారతదేశం ఏమైపోతుంది? మా పిల్లలు వద్దా, తర్వాత తరాలు వద్దా? ఆలోచించండి. తప్పనిసరిగా ఆడవారికే ఎందుకు ఈ నిబంధన, మగవారికే వాళ్ళకి ఎందుకు 20 ఏళ్ళు పెళ్లి చేయొద్దంటే వాళ్ళకి సంతాన సామర్థ్య యోగం అప్పటిదాకా ఉంటుంది. వారికి గర్భసంచి లేదు, వారేం పిల్లల్ని కడుపులో మొయ్యక్కర్లేదు, నొప్పులు పడక్కర్లేదు, కనక్కర్లేదు. ఆడపిల్లకే ఇవన్నీ జరుగుతాయి కనుక స్త్రీ తన గురించి తను జాగ్రత్త పడవలసిందే. కనుక
లేటర్ వయసులో పుట్టేటటువంటి పిల్లల్ని పెంచడము స్త్రీకి కష్టమే, శరీరము అందుకు సహకరించదు, ఆరోగ్యము సహకరించదు, శరీరంలో ఉండేటటువంటి శక్తి కూడా అందుకు సహకరించదు. చిన్న వయసులో పుడితే త్వరగా అవుతుంది. అంతేకాదు వీళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడు కొంచెం వీళ్ళకంటే యంగ్గా ఉంటారు కనుక వాళ్ళు కూడా సహాయం చేస్తారు పిల్లల్ని పెంచడానికి. ఇది గమనించండి. చాలామంది కెరియర్ చూసుకుని ముందర పిల్లల్ని కనవండి, మేము కెరియర్లో సెటిల్ అవటానికి కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ దానికి అంతం ఉండదు. ఎప్పటికైనా నేను నా పిహెచ్డి 45 ఏళ్ళకి చేశా, నా పీజీడీసీఆర్ 40 ఏళ్ళకి చేశా, దానికి అంతం ఉండదు. అది ఎప్పటికి సాగుతూనే ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఆపాలని మనం అనుకుని పెట్టాలే కానీ. అందుకే డిగ్రీల చివరలో కామా ఉంటుంది కానీ ఫుల్ స్టాప్ ఉండదు. గమనించి చూడండి. పంక్చుయేషన్ మార్క్స్లో ఇప్పుడు ఏదన్నా ఒకటి రాసుకుంటే, ఇప్పుడు పిహెచ్డి తర్వాత నేను ఇంకా కంటిన్యూ చేసుకుంటే దాని చివర కామా పెడతా, డి తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాక తర్వాత కామా పెడతా, అంటే ఇంకా నేను చదువుకుంటాను అని అర్థం అనమాట. అక్కడ లేదు ఫుల్ స్టాప్ పెట్టేసి ఊరుకున్నానంటే నమస్కారం నేను చదువు ఆపేస్తున్నాను ఇక్కడితో అని అర్థం అనమాట. ఆ పంక్చుయేషన్ మార్క్స్ ఒకసారి ఇంగ్లీష్ గ్రామర్లో చదువుకుంటే తెలుస్తుంది మనకి. అంటే చదువు కానీ ఉద్యోగం కానీ, ఇప్పుడు మేనేజర్ అయ్యారు, రేపు ఇంకో పెద్ద మేనేజర్ అవుతారు, ఇంకా తర్వాత ఇంకా పెద్ద మేనేజర్ అవుతారు. ఆ ప్రమోషన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆ నిచ్చెనలో మనం ఎదుగుతూనే ఉండాలి. కనుక దానికి పిల్లలకి లంక పెట్టకుండా దారిని దానికి వివాహము జరిగిపోవాలి, పిల్లలు పుట్టేయాలి. పిల్లలు కావాలంటే మీరు ఇంకెవరినైనా హెల్ప్ పెట్టుకోండి. పిల్లల్ని పెంచే ఉద్యోగము పిల్లలు రెండు మేనేజ్ చేయలేకపోతున్నప్పుడు అయినప్పటికీ పిల్లలు ఎంత తొందరగా కలిగితే ఉద్యోగంలో కూడా మీరు చక్కగా ఇంకా తర్వాత మనకేమీ బాధ్యతలు ఉండవు, మన మీద ఒత్తిళ్ళు ఉండవు, పిల్లల్ని కని తీరాలి అనేటటువంటి ఒత్తిళ్ళు ఉండవు, ఆరోగ్యం సహకరించట్లేదు అనేటటువంటి బాధలు ఉండవు. మనతో పాటే మన పిల్లలు ఎదిగేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఆ సన్నివేశం. ఒక్కసారి గమనించుకోండి. ఆడపిల్లలు మాత్రం ఈ విషయంలో జాగ్రత్త పడవలసిందే. అందరూ ఆడ మగ అందరూ సమానమే అంటే ఇక్కడ మాత్రం ఆడ మగ సమానం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళు ఎంత వయసు వచ్చినా వాళ్ళు సంతాన యోగ్యత ఉంటుంది వారికి. వారేం కనక్కర్లేదు, కడుపుతో ఉండక్కర్లేదు. ఆ గర్భంలో ఉన్నప్పుడు బాధలు పడాల్సినటువంటి ఆ 9-10 నెలల వేదనలు వాళ్ళు పడాల్సిన అవసరం ఉండదు. ఆ కాన్పు సమయంలో పడే కష్టం పడాల్సిన అవసరం ఉండదు. వారికి ఆ రకమైన సౌకర్యం సరే తర్వాత 9 నెలలు వీళ్ళు మోస్తే 9 నెలల తర్వాత నుంచి వాళ్ళే భుజాల మీద మోస్తూ ఉంటారంటారు, అది వేరే విషయం. అది వాళ్ళు 9 నెలల తర్వాత వాళ్ళకి పిల్లలకి 19 ఏళ్ళు వచ్చిన దాకా వాళ్ళు భుజాల మీద మోసినా, 25 ఏళ్ళు వచ్చిన దాకా మోసినా అది బయటే కనుక అది వేరే విషయం. వీళ్ళు అలా కాదు, తమ శరీరంలో భాగంగా తమ రక్తాన్ని వాళ్ళకి అందిస్తూ తమ పోషణ తాము చూసుకుంటూ ఆ గర్భంలో శిశువు ఉన్నప్పటి నుంచి వీళ్ళు ఇప్పటి నుంచి తమ ఆహారపు అలవాట్లన్నింటినీ చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆహారపు అలవాట్లు కంట్రోల్లో లేకపోతే లోపల శిశువు సరిగా ఎదగదు. అలాగే అందుకనే స్మోక్ చేసేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు స్త్రీలకి ఈ మధ్య అన్ని సాధారణమైపోయాయి కదమ్మా. కనుక ఇలాంటి ఈ అలవాట్లన్నీ కాస్త పక్కన పెట్టుకుని ఈ గర్భధారణప్పుడు మాత్రం సరైన నియమాలను పాటిస్తూ చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది. భావి భారతదేశానికి మంచి పౌరులు అందించిన వాళ్ళు అవుతారు. తల్లే కదా అసలు. అందుకే అందరిలోకి తల్లే ఎక్కువ పూజనీయురాలని ముందర ఏమని చెప్తున్నావు? మాతృదేవోభవ, తర్వాతే కదా తండ్రి వస్తున్నాడు. పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఫస్ట్ పూజనీయమైనటువంటి ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచంలో తల్లే. కనుక ఆ తల్లి పాత్ర ఊరికే దొరకదు, కష్టపడాల్సిందే. ఏదైనా ఒక ఉద్యోగం మీకు వచ్చిందంటే, ఒక డెసిగ్నేషన్ మీకు వచ్చిందంటే ఎంత కష్టపడితే వస్తుంది అందరికి అర్థమవుతుంది కదా. ఈ తల్లి అనే డెసిగ్నేషన్ రావాలన్నా కూడా అంత కష్టపడాల్సిందే, అంత సాక్రిఫైస్ చేయాల్సిందే. చాలామంది తల్లిని రీడిఫైన్ చేయాలండి, తల్లికి అన్ని బాధ్యతలు పెట్టేస్తున్నారు అంటే. ఆ పిల్లని కన్సీవ్ చేసి పిండాన్ని కడుపులో మోసి 9 నెలల తర్వాత ఆ పిండాన్ని ఆరోగ్యకరంగా బయటకిచ్చి ఆ 9 నెలల తర్వాత 1 సంవత్సరం పాటు బ్రెస్ట్ ఫీడ్ చేసి ఆ పిల్లకి ఆరోగ్యాదులు ఇచ్చి, తల్లి బ్రెస్ట్ ఫీడ్ మాత్రమే పిల్లలకు ఆరోగ్యం అంతా ఇచ్చాక దాకా తల్లి బాధ్యత ఉంటుంది. ఈ 2 సంవత్సరాల పాటు తల్లి పూర్తిగా తన సమస్తమైన అలవాట్లని పిల్లలకి అనుగుణంగా మార్చుకోవాల్సిందే. డెసిగ్నేషన్స్ ఏమీ ఊరికే రావమ్మా. మాతృదేవోభవ, నేను తల్లిని అనుకోవాలంటే కనంగానే తల్లి అయిపోరు. అందుకనే కొన్ని పాటలు పాపం కవులు రాశారు, కంటేనే అమ్మ అని అంటే ఎలా అని. కంటే అమ్మ అయిపోదు, తల్లి ఇన్ని బాధ్యతలు వహించాలి. కనుక తప్పనిసరిగా ఆడపిల్లలందరూ ఈ విషయాన్ని గమనించుకోండి. ముందరే కన్నిస్తే తొందరగా పిల్లలు పుడితే ఆ పిల్లలు ఎదుగుతూ ఉంటారు. మనకు అప్పుడు ఆరోగ్యం ఇంకా ఉంటుంది, ఒంట్లో శక్తి ఉంటుంది, వాళ్ళని పెంచగలుగుతాం, వాళ్ళని గైడెన్స్ ఇవ్వగలుగుతాం. ప్రమోషన్లు ఇంకా ఎంగేజ్లోనే కనుక తర్వాత ప్రమోషన్లు వస్తాయి. ఆ ప్రమోషన్లు వస్తూనే ఉంటాయి. అవి జీతావత రిటైర్ అయ్యేదాకా ప్రమోషన్లు ఉంటాయి కదా, ఎక్కడ పోతాయి? అవి వస్తూనే ఉంటాయి. కనుక అది మాత్రం అందరూ కూడా ఆడవాళ్ళందరూ గమనించుకోవాల్సిన విషయం. ఇక్కడ ఒక చిన్న పురాణ కథ ఒకటి చెప్తా. అగస్త్యుడు నాకు పెళ్ళొద్దు, నాకు పిల్లలు వద్దు అనుకుని అరణ్యాల్లో పడి తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఒక చోటుకు వెళ్ళేసరికి కొంతమంది ఋషులు మునులు తల్లకిందులుగా చెట్లకు వేళ్లాడుతూ కనిపించారు. ఎవరయ్యా మీరందరూ ఏమిటి ఇలా తలకిందులుగా చెట్లకు వేళ్లాడుతున్నారు అంటే, మేము పితృదేవతలం, మా వంశంలో అగస్త్యుడు అనేవాడు ఒకడు పెళ్లి చేసుకుని పిల్లలు కనకుండా చేశాడు, కనుక మా వంశంలో పిల్లలు లేరు.
మా వంశాభివృద్ధి లేదు. మాకు పితృదేవతలకి మమ్మల్ని తృప్తిపరచాలంటే పిల్లలు కలగాలి ఆ ఇంట్లో. ఆ పిల్లలు పెరుగుతున్న కొద్దీ మాకు పై పై లోకాలకి మాకు ఉత్తీర్ణత జరుగుతుంది. మేము పైకి ప్రమోషన్స్ పొంది పై లోకాలకు వెళ్తాం. ఇప్పటికైనా చూడండి, ఎవరికైనా తద్దినాలు పెట్టేటప్పుడు 3 పిండాలు పెట్టి తండ్రి, తాత, ముత్తాత అంటారు. లేకపోతే తల్లి అత్తగారు, ఆ అత్తగారు, ఆ మూడు చెప్తారు. చెప్పేటప్పుడు ఏమవుతుంది, ఇంకోటి ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాక ఆ పై వారికి పైన ఉత్తీర్ణత వచ్చేస్తుంది. వారిని తీసేస్తాం, మళ్ళీ ముగ్గురే ఉంటారు ఎప్పుడు. ఈ రకంగా ఇటువంటి శాస్త్రం అనమాట మంది. అతను పిల్లలు కలనన్నాడు, పెళ్లి చేసుకొని అన్నాడు, అందుకని మేము ఇట్లాగా తల్లకిందులుగా వేలాడాల్సి వస్తుంది, మాకు పైకి వెళ్ళే యోగం లేదు అన్నారు. అరే, పైకి వెళ్ళే యోగం లేదా, అగస్త్యుడిని నేనే, నా వల్ల మీరు ఇంత బాధపడుతున్నారంటే నాకు తెలియదు, ఇప్పుడు నేను వివాహం చేసుకుని పిల్లల్ని కంటాను అని చెప్పి ఆ తర్వాత లోపాముద్రని వివాహం చేసుకోవటం, అదంతా ఒక కథ, పురాణ గాథ. కనుక పిల్లలు లేకపోతే పితృదేవతలు కూడా శాంతించరు. పితృదేవతలు శాంతించకపోతే, పితృదేవతలు తృప్తి పడకపోతే ఇక్కడ ఎవరికీ అభివృద్ధి జరగదు. ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ పడుంటాం అనమాట. ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే అన్నట్టుగా ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ పడుంటాం. మాకు మంచి జరగట్లేదు, మాకు పై వెళ్ళలేకపోతున్నాం, మాకు ప్రమోషన్లు రావటం లేదు, మాకు అభివృద్ధి జరగటం లేదు, మాకు గొప్ప గొప్ప ఆస్తులు సమకూరటం లేదు అనే వారందరూ మీరు పిల్లల్ని కన్నారా, పితృదేవత రుణం తీర్చుకున్నారా, ఆలోచించండి. ఇది నేను చెప్పేది.